నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్న కార్మికులు మయూరి పార్క్ లో మరో కొత్త అడ్వెంచర్ సందర్శకులకు సరికొత్త అనుభూతి కలిగించే నైట్ క్యాంపెయినింగ్ విత్ స్టేను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ రంగారెడ్డి జిల్లా కర్తాల్లో ఓ మైనింగ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో కరువైన సర్పంచ్ అభ్యర్థులు ఎస్టీలే లేని గ్రామాల్లో ఎస్టీల రిజర్వేషన్ కావడంతో అయోమయంలో పడిన ఏజెన్సీ గ్రామాలపై టీజీ న్యూస్ ప్రత్యేక కథనం రాష్ట్రంలోనే ప్రత్యేకతను సాధించుకున్న మయూరి హరితవనం మరో నూతన ఆవిష్కరణకు వేదిక అయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సందర్శకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించే విధంగా పార్కులో నైట్ క్యాంపెయినింగ్ విత్ స్టే అనే అద్భుతమైన అడ్వెంచర్ ను ప్రారంభించారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్లు. ఇప్పటికే మయూరి హరితవనంలోనే రెయిన్ఫాల్ వాటర్ రెయిన్బో వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఒక కొత్త అనుభూతి కలిగించే విధంగా ఇక్కడే గడిపే విధంగా నైట్ హాల్ట్ చేసే విధంగా గుడారాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మయూరి పార్క్ మరో కొత్త మైలురాయిని చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పార్కులో ఏర్పాటు చేసిన క్యాంపెయినింగ్ విత్ స్టే చేసే వారికి అడవిలో ఉన్న ఒక కొత్త అనుభూతి కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఈరోజు మయూరి పార్క్లో హరితవనం పార్క్లో మరొక మైలురాయి ప్రారంభించుకోవడం జరిగింది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఒక అడవి అరణ్యంలో ఒక మనిషి కూడా తిరిగేటువంటి పరిస్థితి అయినటువంటి ప్రాంతం. కుటుంబంతో ఎక్కడైనా పార్క్కి వెళ్దామంటే కూడా ఒక పార్కు కూడా లేనటువంటి మహబూబ్నగర్లో మరి ఈరోజు 300 ఎకరాల్లో ఒక్కొక్కటి అంచెలంచెలుగా చేస్తూ వస్తున్నాం. ఒక 5 నెలలకు ఒకటి 5 నెలలకు ఒకసారి ఒక ప్రాజెక్ట్ అయిపోయి ఇంకోటి అట్లా టేకప్ చేస్తూ వస్తున్నాం. ఈరోజు నైట్ క్యాంపెయినింగ్ చేయడానికి రాత్రి వచ్చినటువంటి వాళ్ళకు విడిది గృహాలు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం. దాదాపు ఒక 20 మంది వచ్చినా కూడా 50 మెంబర్స్కి ఒక 50 మంది వచ్చినా కూడా ఒక 50 మంది ఇక్కడనే నైట్ స్టే అయ్యేటట్లు వాళ్ళకు పూర్తి రక్షణ భోజన వసతులతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసి వాళ్ళకు నైట్లో వచ్చినటువంటి వాళ్ళకు ఒక అడవిలో ఉన్నటువంటి అనుభూతి కలిగేటట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మహబూబ్నగర్లో అన్నీ ఉన్నాయి. మహబూబ్నగర్ ఎంత బ్యూటిఫుల్ సిటీ మహబూబ్నగర్ అనేటట్లు గ్యారంటీ చేస్తాం. మా ఫారెస్ట్ ఆఫీసర్ గారు గంగిరెడ్డి గారు మా రేంజ్ ఆఫీసర్స్ మా మిగతా స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఫ్యూచర్లో ఒక మంచి ఆఫీసర్స్ ఒక పెద్ద 20 స్టాఫ్ ఇళ్ళనే ఉండేటట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేటట్లు అన్ని అవకాశాలు ఉండేటట్టు కూడా ఇక్కడ చేస్తాం. జూ పార్క్ తరహాలో అంతకన్నా బ్రహ్మాండమైన స్టేజ్లో తీసుకొస్తాం. దయచేసి సందర్శకులందరూ కూడా నీట్నెస్ పాటించాలి. వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి ప్రజలకు నచ్చని కార్యక్రమాలు చేయకుండా బ్యూటిఫుల్గా పెట్టేట్లు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెబాట పట్టారు. జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ,
పారామెడికల్ సిబ్బంది తమ తమ విధుల్ని బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరి నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా జాతీయంగా మొత్తము సమ్మె పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మె మరి ఒక మెడికల్ అండ్ హెల్తే కాదు, బ్యాంకింగ్, ఆర్టీసీ, ఆటో అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. మరి 4.5 సంవత్సరాల నుండి కూడా మేము మోడీ ప్రభుత్వము అన్ని అనుకూలంగా ఉద్యోగులకు మరి ప్రజలకు చేస్తుందనే ఉద్దేశంలో 4.5 సంవత్సరాలు ఏ రోజు కూడా సార్వత్రిక సమ్మె చేయలేదు. మరి ఈరోజు ఖచ్చితమైన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈరోజు మరి చూసినట్లయితే మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంతోమంది ఉద్యోగస్తులు NHM అని రకరకాల స్కీములు గత ప్రభుత్వాలు పెట్టిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా స్కీములు పెట్టడం జరిగింది. అందులో పనిచేస్తున్న వాళ్లకు PFI లేదు, PF లేదు, ESI లేదు, ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదు. కొంతమంది ఉద్యోగులు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా చనిపోవడం జరుగుతుంది. అటువంటి వారికి ఎలాంటి సదుపాయాలు ఈ ప్రభుత్వాలు కల్పడం లేదు. ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మె ద్వారా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని మేము కోరుకుంటున్నాం. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా 48 గంటల సంపూర్ణ సమ్మెకు మద్దతు తెలుపుతూ బీమా, ఇతర రంగాలతో పాటు ప్రభుత్వ రంగ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది నిరసనలు తెలుపుతూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్లోని మెట్టగడ్డ ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. గత 4 ఏళ్ల NDA పాలనలో కార్మిక సంక్షేమం, ఉద్యోగుల భద్రత పట్టించుకోకుండా బడా కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్ట సవరణలు చేపట్టడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లుగా ఆంధ్ర బ్యాంక్ జోనల్ సెక్రటరీ CH హనుమంత్ తెలిపారు. ఈ రోజు రేపు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. మొత్తం టోటల్గా 25 కోట్ల మంది పాల్గొన్నారు 48 గంటల సమ్మెలో. ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్కి అగెయినెస్ట్గా ఈ సమ్మె అనేది చేస్తున్నాం అన్నమాట. మా వంతుగా ఆంధ్ర బ్యాంక్ తరఫున కూడా మేము పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మెను కొంచెం ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్కి తెలియాలన్నమాట. అసలు ఏంటి వీళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు, ఏంటి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ అసలు గవర్నమెంట్ అసలు పట్టించుకున్నట్టే ఉంది. దేశవ్యాప్తంగా వచ్చేసి 25 కోట్ల మంది కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు మరియు రేపు 48 గంటల పాటు ఇది జరుగుతుంది ఈ సమ్మె. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలకు పూర్తిగా ఆపోజిట్ రూట్లో వస్తున్నటువంటి విధానం ఇది. అందుకే ఈరోజు బ్యాంకులు కావచ్చు, మిగతా కార్మిక చట్టాలు, INTUs కానీ, ట్రేడ్ యూనియన్స్, వర్కర్స్ అందరూ ఈ యూనియన్లో పాల్గొనడం జరుగుతుంది. ఇటు రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 2 రోజులు 48 రోజుల సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకు విషయానికి వచ్చే వరకు భారతదేశంలో బ్యాంకు ఆర్థికంగా మంచి సుస్థిరతను కలిగి ఉంది. ఇలాంటి బ్యాంకులను మర్జీ చేయడం, తర్వాత అవుట్సోర్సింగ్ ద్వారా నియామకాలు నిర్వహించడం, ఇలాంటి ప్రభుత్వం వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల బ్యాంకులను జీరో చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాంటి నిర్ణయాలకు మేము కార్మికులందరి తరఫున మేము ఆపోజిట్గా ఈ 48 గంటల పాటు స్ట్రైక్ను నిర్వహిస్తున్నాము. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, హమాలీలు, మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తకోట నుండి గోవిందహల్లి గ్రామ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నేటికి అమలుపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన కోరికల్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో కార్మికులంతా సంఘటితంగా పోరాడతామని వారు హెచ్చరించారు. వినతి పత్రము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కార్మిక సోదరులారా మీరందరూ కూడా వినతి పత్రం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించాలి, సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని చెప్పేసి అక్టోబర్ 2016లో సుప్రీంకోర్టు
తీర్పు ఇచ్చినప్పటికీ నేటికి కూడా కార్మికుల పక్షాన ప్రభుత్వాలు నిలబడడం లేదు, అమలు చేయడం లేదు. కాబట్టి ఈ పోరాటము ద్వారానే కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. కార్మికుల హక్కులను వెంటనే అమలు చేసేందుకు వరకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మెడల్ వంచైన అన్ని రంగాల కార్మికులు అందరూ కలిసి ఈ పోరాటాన్ని ఉధృతంగా చేస్తాం. మేము చేస్తున్నది పనిని బట్టి పారదర్శకంగా 13 సంవత్సరాలుగా చేస్తున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ ఏమీ గుర్తిస్తలేదు. ఎంత గవర్నమెంట్ డెలివరీ అయితేనే మాకు ఏమన్నా సాలరీ జీతం అంటే ఇస్తారు, లేకుంటే మాకు 150 కూడా మాకు వచ్చే అవకాశం లేదు. మళ్ళీ మా పని మేము చేసుకుంటుండగానే మళ్ళీ ఇతర ఏ పనులైనా సరే ప్రతి సర్వే మాకు అప్పచెప్తారు. చిన్న రిపోర్ట్స్ నుంచి పెద్ద రిపోర్ట్స్ కావాలన్నా కూడా మా ఫస్ట్ ఆశా వర్కర్లే అడుగుతారు. సిస్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, మేడమ్స్ కానీ. గల్లీలో ఏది జరిగినా ఫస్ట్ ఆశా వర్కర్లే చెప్పాలమ్మని అంటారు. ఎందుకంటే మీరు గల్లీలో ఉంటారు కాబట్టి చెప్పాలమ్మని అంటారు. తెలియదని అంటే ఇంకా మిమ్మల్ని తీసేస్తామనే మాట ప్రతి ఒక్కరి నోటి ఇదే మాట అంటున్నారు. ఏ సర్వే చేసినా ఫస్ట్ ఆశా వర్క్ సర్వే చేయండి అమ్మని అంటారు. ఈ మధ్యలో మళ్ళీ ఇంకా అది టీబీ ఎక్కువ అవుతుంది. టీబీ వాళ్ళు టెస్ట్ కూడా చేపియాలమ్మని అంటారు. టీబీ వాళ్ళు చేయించుకొని వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మాకు ఏం లేదమ్మా అని అంటారు. వాళ్ళు మేము చెప్తేనేమో సార్ వాళ్ళు చెప్తే వాళ్ళు రారు అని అంటే మీరు చెప్పలేరమ్మా, అందుకే వాళ్ళు వస్తలేరు, మీరు సరైన అవగాహన వాళ్ళకి ఇస్తలేరు కాబట్టి వాళ్ళు మీ మాట వింటలేరు అంటే మీరు ఊర్లో ఉంటారు కాబట్టి మీ మాట ఎందుకు విన్నారు అని వాళ్ళు అంటారు. వాళ్ళు రాకుంటే వాళ్ళు ఉమ్మిలైనా సరే తీసుకొచ్చి టెస్ట్ చేపియాలమ్మా అని అంటున్నారు. అంత పరిస్థితికి వచ్చింది మా ఆశా వర్కర్లది. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు నెలకు 18,000 జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వెబ్బేరులో అంగన్వాడీ, ఆశా, హమాలి, డ్రైవర్, గ్రామ పంచాయతీ కార్మిక, మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన వీధుల గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా సిఐటియు అధ్యక్షుడు మండ్ల రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు సమ్మెబాట పట్టారన్నారు. ప్రతి కార్మికుని రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా అంగన్వాడీల పని భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియుసి, ఐఎఫ్టియు, టిఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని జనవరి 8-9 దేశవ్యాప్తంగా సమ్మె గురించి వినతి. జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఐక్యంగా 2019 జనవరి కార్మిక సంఘాలను కలిసి జనవరి 8-9 దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. ఆ దేశవ్యాప్త వాళ్ళు ఇచ్చిన పిలుపు లోపల దాదాపు 22 డిమాండ్లు మరి వాళ్ళు ఈ సమ్మె ద్వారా 22 డిమాండ్లు తెలియపరిచిండ్రు. ఇటు డిమాండ్లను మరి నేను ఈ జిల్లా కలెక్టర్ గారికి నివేదించి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పోతాయి ఇవి మరి గవర్నమెంట్కి దృష్టికి తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అట్లానే అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్, హమాలి తదితర సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మెలో భాగంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క కార్మికుడికి కనీస వేతనం అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చినాయి. వాటిని నియంత్రించడంలో ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, స్వీపర్స్ కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ వీరికి కనీస వేతనాలు అమలు చేయకుండా వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ పెబ్బేరులో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే కొత్తగా ఏర్పడ్డ పెబ్బేరు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు 14 జీవో ప్రకారం కనీస వేతనాలు 18,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే గ్రామ పంచాయతీ కార్మికులు గత సంవత్సరం 33 రోజులు సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 8,500 రూపాయలు వేతనం పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు కూడా వేతనాలు పెంచకుండా ఆ కార్మికులను వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బులెటిన్లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం.
నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి. TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. కార్ డెకార్స్ మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కార్వర్డ్ కార్ డెకార్స్. లెదర్ సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, బంపర్స్, అలై వీల్స్, రివర్స్ క్యామ్, అన్ని రకాల కార్ యాక్సెసరీస్ అత్యుత్తమమైన క్వాలిటీతో సరసమైన ధరల్లో లభించును. అనుభవం గల టెక్నీషియన్లతో ఫిట్టింగ్ చేయబడును. ప్రారంభం సందర్భంగా గొప్ప డిస్కౌంట్ కలదు. విచ్చేయండి కార్వర్డ్ కార్ డెకార్స్, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 99893988. బ్రేక్ అనంతరం బులెటిన్లోకి స్వాగతం. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మైనింగ్ గోదాంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 1000 డిటోనేటర్స్, 213 జిలెటిన్ స్టిక్స్, 2 కంప్రెషర్స్ స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేశారు శంషాబాద్ జోన్ SOT పోలీసులు. గోదాంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. అయితే దాడులు నిర్వహిస్తుండగా మరో 2 వ్యక్తులు పరారైనట్లుగా తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్ని 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారిని కడ్తాల్ పోలీసులకు అప్పగించారు SOT పోలీసులు. జిల్లాలోనే మొట్టమొదటి మెడికల్ షాప్ ను ప్రారంభించి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముత్యాల చంద్రయ్యను స్మరిస్తూ ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు డ్రగిస్ట్ కెమిస్ట్ సంఘ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు జగదీశ్వర్. జిల్లా కేంద్రంలోని ఆ సంఘ భవనంలో ముత్యాల చంద్రయ్య కాంస్య విగ్రహాన్ని మంగళవారం నాడు ఆవిష్కరించిన ఆయన అంతకుముందు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్నగర్ పట్టణంలోనే మొట్టమొదటి మెడికల్ షాప్ ను ఏర్పాటు చేయడంతో పాటు నిరుపేదలకు 24 గంటలు సేవలు అందించి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ముత్యాల చంద్రయ్య అని కొనియాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెడికల్ షాపుల ఆవశ్యకతను గుర్తించిన చంద్రయ్య అప్పట్లోనే వివిధ ప్రాంతాల్లో పర్యటించి మెడికల్ షాపుల ఏర్పాటుకు కృషి చేశాడని చెప్పుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల యజమానులను సంఘటితం చేసి సంఘాన్ని నిర్మించారని జగదీశ్వర్ పేర్కొన్నారు. ఇక ఫార్మసీ రంగానికి ఆద్యుడైన చంద్రయ్య విగ్రహాన్ని సంఘ భవన సముదాయంలో ఏర్పాటు చేసుకోవడం నిజంగా అదృష్టమని సంఘ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మెడికల్ షాప్ వ్యాపారులతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, చంద్రయ్య కుమారుడు వేణుగోపాల్, లయన్ శ్రీహరి, లయన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా అన్నట్లు ఆగాన కొంచెం ఇస్మాయిల్ అంట ఇస్మాయిల్ నాగేశ్వరరావు గారు రైట్ రైట్
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ తన బిడ్డతో సహా వనపర్తి పట్టణానికి వచ్చింది ఓ మహిళ. పలు రోజులుగా పట్టణంలో భిక్షాటన చేస్తూ పూట గడిపింది. కానీ అనారోగ్యంతో ఆమె అకస్మాత్తుగా అసూలు బాసింది. అప్పటిదాకా తల్లి ఒడిలో కాలం గడిపిన ఆ చిన్నారి తల్లిని ఎంత లేపినా లేవకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో మృతదేహం వద్దకు చేరుకున్న కొందరు వనపర్తి వాసులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురికి తరలించి చిన్నారిని మహబూబ్నగర్ ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం తల్లికి ఏమైందో కూడా తెలియని ఆ చిన్నారి ఐసీడీఎస్ అధికారులు అన్ని తామై ఆలనా పాలన చూసుకుంటున్నారు. అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో అనాథగా మారిన చిన్నారిని ఆదుకునేందుకు కొత్తకోట పట్టణానికి చెందిన వెంకటరెడ్డి కుటుంబం ముందుకు వచ్చింది. ప్రతి నెల 1000 రూపాయలు చిన్నారికి కావలసిన వస్తువులు బట్టలు సమకూర్చుతామని వారు హామీ ఇచ్చారు. కానీ ఐసీడీఎస్ అధికారులు నిబంధనల విరుద్ధంగా డబ్బులు తీసుకోరాదని తెలపడంతో చిన్నారికి బట్టలు వస్తువులు ఇచ్చి వెళ్లారు. ప్రతి నెల చిన్నారికి కావలసిన వస్తువులు మాత్రమే అందిస్తామని కొత్తకోట వాసులు నిర్మల వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఒకటి శిశుగృహ అనేది కూడా మా ప్రిన్సెస్లో మా కంట్రోల్లో నడుస్తుంది. దీంట్లో చాలామంది కూడా డెస్టిట్యూట్ పిల్లలు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మా దగ్గర 13 మంది పిల్లలు ఉన్నారు. ఎప్పుడు వస్తుంటారు. వాళ్ళకు కారా ఏజెన్సీ ద్వారా అడాప్షన్ చేస్తూనే ఉంటాము. కనుక ఇప్పుడు ఈ పిల్లోడు నేను మొన్న వనపర్తి బస్ స్టాండ్లో దొరికాడు. ప్లాన్ పేరేమంటామా హర్ష అనే అబ్బాయి దొరికాడు. వాళ్ళ మదర్ కూడా చనిపోయింది. ఇప్పుడు ఈ పిల్లోడు పేరెంట్స్ ఇంకా ఇప్పుడు మదర్ చనిపోయింది కానీ ఆమె బ్యాకప్ మనకేం తెలియదు. కనుక అవన్నీ కూడా మనకు తెలిస్తే ఈ పిల్లోని వాళ్ళకి అప్పచెప్పడము, లేకపోతే మేము సిడబ్ల్యూసి ముందర పెట్టేసి మళ్ళీ మా దగ్గరనే మేము పెట్టుకొని మళ్ళీ మేము వాని పోషణ అంతా కూడా మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ యూనిట్ నుంచి చూసుకుంటాం. ఇక్కడ ఐసీపీయూ ఉంది, తర్వాత శిశుగృహ మేనేజర్ గణేష్ గారు ఉన్నారు, తర్వాత డీసీపీఓ నర్మదా, వీళ్ళంతా కూడా కలిసి దీన్ని మా దగ్గర ఉండే పిల్లలంతా సంరక్షణ మేమే చేస్తాము. ఈ పిల్లాన్ని కూడా మేము విల్ టేకప్ అండ్ యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ఏదున్నా కూడా మేము ఆ విధంగా ప్రొసీజ్ అయిపోయి ఇక్కడ ఈ పిల్లాని బాగోగులు చూస్తాం. ఎవరైనా బయాలజికల్ పేరెంట్స్ ఐడెంటిఫై అయిపోతే వాళ్ళకి అప్పచెప్తాం. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు టేక్. మదరే చనిపోయింది అంటున్నారు కనుక ఒకవేళ ఫాదర్ కానీ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి అప్పచెప్తాం. లేదంటే సిడబ్ల్యూసి మొదలుపెట్టి 1 month తర్వాత యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ వీ విల్ టేక్ హిమ్ అండ్ విల్ టేక్ వెల్ఫేర్ ఆఫ్ దట్ బాయ్. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో అఖిల భారత సార్వత్రిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. దీంతో పాటు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో కూడా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మికులపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరాస్తా వద్ద నిరసన వ్యక్తం చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పరిధిలోని బీచ్పల్లిలో జోగులాంబ గద్వాల జిల్లా టీయూడబ్ల్యూఏజే ఐజేయు జిల్లా స్థాయి ప్రథమ మహాసభలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి జాతీయ సభ్యులు గుడిపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే ఐజేయు కృషి చేస్తుందన్నారు. అక్రిడేషన్ కార్డులు, బస్ పాస్, డబుల్ బెడ్రూమ్ల కొరకు ప్రభుత్వంతో యూనియన్ నాయకులు చర్చిస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో టీయూడబ్ల్యూఏజే ఐజేయు యూనియన్ ను బలోపేతం చేయడానికి ప్రతి జర్నలిస్టు కృషి చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అబద్ధమా అనే కోణంలో కూడా ఎవరు ఆలోచన చేయలేదు. ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు సరిపోగా వాళ్ళ మీద వాళ్ళు కేసులు చేసుకుని ఆ వార్త రాసినందుకు కేవలం జర్నలిస్టుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధాన పత్రిక ఉన్న నలుగురు విలేకరులు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, అందులో నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని మా స్థానిక అంటే జిల్లాలో మీడియా రిపోర్టర్లకు ఏదో సంతోషం పెద్ద వార్తలను పిలిచినాము. ఎవరు దొరకలేదు. ఇక్కడ అధికారులు, నాయకులు కుంభకోణం చేస్తుంటే ఒక వార్త రాసే కెపాసిటీ లేదు మా దగ్గర. జర్నలిస్టులు మాత్రం దొరికినప్పుడు మాత్రం మనకి ఇష్టానుసారంగా రేపు ప్రధాన పత్రికలో దొరికినారు, పెద్ద కుంభకోణం జరిగింది, వేల కుంభకోణం జరిగింది అని పత్రికలు రాసినారు తప్ప ఈరోజు కూడా ఏ ఒక్క యూనియన్ సొత్తు కాదు. ఎందుకంటే మొన్న లాస్ట్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ అంతకుముందు కానీ మాట్లాడిన విలేకరుల సమావేశంతో మీరు కంపేర్ చేయండి. ఎందుకంటే ఇళ్ల స్థలాల విషయంలో చాలా ప్రభుత్వాలు మారినాయి, చాలా మంది నేతలు మారింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఇంతవరకు క్లారిటీ లేదు.
చివరగా మాట్లాడుతూ ఏం చెప్పినట్టే కేసీఆర్, ఎందుకంటే తెలియలేని దళితమాలు ఎన్ని మాట్లాడుతున్నా మనకు అవసరం లేదు. మనం ఒకటి క్లారిటీ ఉండాలి. లీగాలిటీగా మనం ఆలోచించి పనిచేస్తే ఖచ్చితంగా మనం యూనియన్ బలోపేతం కాదు, మానవపాడు కాదు, ఇంటికాల కాదు, ఏ సంఘటన జరిగినా మనం ఖచ్చితంగా బయటపడేసేందుకు మన వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిద్దాం. సర్పంచ్ ఎన్నికలంటే ఊళ్ళలో జరిగే హడావిడి అంతా ఇంత కాదు. పోటీకి నేనంటే నేను నిలబడతానని చాలా మంది ముందుకు వస్తారు. ఎలాగైనా గెలవాలని నానా తంటాలు పడుతుంటారు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలంలో 5 గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. అంటే ఎవరు పోటీ చేయడం లేదని కాదు, అవి ఏజెన్సీ గ్రామాలు కావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏజెన్సీ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఎస్టీలే పోటీ చేయాలి. దీంతో ఆ గ్రామాల్లో ఒక ఎస్టీ ఓటర్ కూడా లేకపోవడంతో ఈసారి సర్పంచ్ ఎన్నికలు లేని వైనంపై టీజీ న్యూస్ ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమరాబాద్ మండల పరిధిలో కుమరోనిపల్లి, ప్రశాంత్ నగర్, లక్ష్మాపూర్, మంగూరోనిపల్లి, కల్ములోనిపల్లి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎస్టీకి రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో ప్రస్తుతం ఆ గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. కుమరోనిపల్లి గ్రామంలో 2013వ సంవత్సరంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ గ్రామంలో మొత్తం 964 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో 8 వార్డులున్నాయి. ఇందులో 4 ఎస్టీ, 4 జనరల్కు కేటాయించారు. అమరాబాద్ మండలంలోని ప్రశాంత్ నగర్, లక్ష్మీపూర్, వంగూరోనిపల్లి, కల్ములోనిపల్లి గ్రామాల్లో కూడా సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో వీటికి అనుబంధంగా ఉన్న తాండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. లక్ష్మాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న తాండాను గ్రామ పంచాయతీగా మార్చడంతో లక్ష్మాపూర్ తాండాలుగా వేర్వేరుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం లక్ష్మాపూర్ గ్రామంలో 565 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా ఎస్టీలు లేకపోవడం గమనార్హం. అమరాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో 5 గ్రామాల్లో ఎస్టీలు లేకపోవడంతో ఈసారి కూడా ఎన్నికలు జరుగుతాయా అనే ప్రశ్న గ్రామస్తుల్లో నెలకొంది. ఎస్టీలు లేకపోవడంతో సర్పంచ్లకు కాకుండా వార్డు మెంబర్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె. డిమాండ్ల సాధన కోసం సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్న కార్మికులు. మయూరి పార్క్ లో మరో కొత్త అడ్వెంచర్. సందర్శకులకు సరికొత్త అనుభూతి కలిగించే నైట్ క్యాంపెయినింగ్ విత్ స్టేను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్. రంగారెడ్డి జిల్లా కర్తాల్లో ఓ మైనింగ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం. ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు.
ఏజెన్సీ గ్రామాల్లో కరువైన సర్పంచ్ అభ్యర్థులు. ఎస్టీలే లేని గ్రామాల్లో ఎస్టీల రిజర్వేషన్ కావడంతో అయోమయంలో పడిన ఏజెన్సీ గ్రామాలపై టీజీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.